కాకినాడ నుండి ప్రపంచ స్థాయి టగ్గుల నిర్మాణం వందలాది మత్స్యకారులకు యువతకు ఉపాధి కల్పిస్తున్న యువ పారిశ్రామికవేత్తలకు సాన్ మెరైన్ సంస్థ అధినేత ఆలిషా ఆదర్శనీయులు అని జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలోని శాన్ మెరైన్ సంస్థను ఆయన సందర్శించారు. టగ్గులు, షిప్పులతో సరితూగేలా క్వాలిటీ నిర్మాణాలు చేసి ప్రపంచ స్థాయి టగ్గులు, బార్జ్లు, షిప్పులు తయారీలో స్వదేశీ విదేశీ మార్కెట్లో నెంబర్ 1గా సాన్ మెరైన్ సంస్థ నిలవడం పట్ల ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆలిషాతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శాన్ మెరైన్ చొరవతో ప్రపంచ షిప్ బిల్డింగ్ హబ్గా అభివృద్ధి చేసేందుకు ఆయన ఆలిషాతో చర్చించారు. పని చేయడానికి యూనివర్సిటీ సర్టిఫికేట్ అక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ గారు యూనివర్సిటీ సర్టిఫికేట్ డిగ్రీ చదవలేదు, ఆయన ఇంటర్మీడియట్ ఆపేశారు. నేనేదో డిగ్రీ చదివాను తప్ప డిగ్రీ సర్టిఫికేట్ వాడి బతకడం లేదు. సో బట్ వీ హ్యావ్ ఎంప్లాయిడ్ ఐఏఎస్ ఆఫీసర్స్. నేనేమంటానంటే ఒక ఎంటర్ప్రెన్యూర్కి కావాల్సింది క్లారిటీ ఆఫ్ థాట్, ఒక టెక్నికల్ పర్సన్ కావాల్సింది స్కిల్. ఆ స్కిల్ మనం కరెక్ట్గా డెవలప్ చేసి ఐడెంటిఫై చేస్తే వాడికి సర్టిఫికేషన్ మనం ఇస్తాం అంతే తప్ప కాలేజీలో డిగ్రీలు చదువుతున్నారు. డిగ్రీ చదువుకున్నాడు ఎవరు 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకోండి, ఎవరికి కోడింగ్ రాదు సరిగ్గా. ఎందుకంటే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉండడం లేదు. మనం డిగ్రీలు సర్టిఫికేట్లు మీరు ఒకటి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మా యూనిట్ ముందే బోట్లో వచ్చారండి. ఒక బోట్లో వచ్చినప్పుడు కొంతమంది స్విమ్ చేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒలింపిక్స్ కి కూడా వెళ్ళొచ్చు. మీరు అన్న పాయింట్ ఏంటంటే సార్, అక్కడ వాళ్ళు పొటెన్షియల్ ఉంది, అంతే. అది ఉంది, అది స్కిల్ ఐడెంటిఫై చేయాలి సార్. ఇంగ్లీష్ ఇప్పుడు గత ప్రభుత్వ అధినేత ఏంటంటే జగన్ గారు ప్రాబ్లం ఏమంటే ఇంగ్లీష్ వస్తేనే విత్ నాలెడ్జ్ అనుకున్నారు. మరి జపాన్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోలేదు, రష్యన్స్ లేదు, జర్మన్స్ లేరు, కొరియన్స్ లేరు, చైనా లేదు. ఈ రోజు ప్రపంచంలో డెవలప్ అయిన వాళ్ళు అందరూ ఈ రోజు కూడా ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఇంగ్లీష్ కాదు నేర్చుకోవాల్సింది స్కిల్. అది కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ లో మీరు మాకు సాయం చేయండి.